ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవితేజ. యువర్ వాచింగ్ సిటీ ట్రావెల్ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ ఏంటని చెప్పి చూసినట్లయితే కనుక మైనర్ బ్రేక్ డౌన్ ఇష్యూస్. అంటే మనం ఎప్పుడైనా మన వెహికల్ ని తీసుకుని ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కానీ మీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మీరు ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్ కేస్ ఆఫ్ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఆ ప్రాబ్లమ్స్ ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి, దానికి గల సొల్యూషన్స్ ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ ఎక్కడైనా మన వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోతే మనం ఎంతవరకు ఆ వెహికల్ ని మనమే సొంతంగా రిపేర్ చేసుకోగలం అనే విషయాల గురించి ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. బట్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ కూడా. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. దెన్ ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఇందులో మనకు చాలా పార్ట్స్ అని చెప్పేసి ఇందులో మనకు కనిపిస్తూ ఉంటాయి. మైనర్ గా మన ఇక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది మన వెహికల్ అని చెప్పేసి అనుకున్నట్లయితే కనుక అక్కడ మనం సరైన మెయింటెనెన్స్ అని చెప్పేసి మన వెహికల్ కి అందివ్వలేదు అని చెప్పేసి అనుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మన వెహికల్ ని పర్ఫెక్ట్ గా రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక అక్కడ మన వెహికల్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి రాకుండా ఉంటాయి. ఇలా రెగ్యులర్ చెకప్ మనం ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి మనం ఇప్పుడు చూసినట్లయితే కనుక దీనికి సంబంధించి మన ఇంజన్ బేలో ఉన్న లిక్విడ్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. వాటి గురించి చెప్పడం వల్ల ఇప్పుడు వీడియో లెంత్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఆ వీడియో యొక్క లింక్ కూడా పైన ఐ బటన్ లో ఇస్తున్నాను. దాన్ని క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన వీడియో కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. అంటే మనం ఇంజన్ లో యూజ్ చేస్తే ఇంజన్ ఆయిల్ అయితేనేమి, లేకపోతే బ్రేక్ ఆయిల్ అయితేనేమి, లేకపోతే పవర్ స్టీరింగ్ ఆయిల్ అయితేనేమి, లేకపోతే కూలెంట్ ఆయిల్ అయితేనేమి, వీటికి సంబంధించి ఎంతెంత ఉండాలి అండ్ మనం ఎలా మెజర్ చేసుకోవాలి అనే సంబంధించి ఒక వీడియో చేస్తున్నాను. రెగ్యులర్ చెకప్ లో భాగంగా బ్యాటరీ అని చెప్పేసి మనకు చాలా ఇంపార్టెంట్. మనం యూజ్ చేసే బ్యాటరీ ఏదైతే ఉందో చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాటరీలో డిస్టిల్ వాటర్ తక్కువైపోయినా, లేకపోతే ఆ బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోయినా కూడా, అంటే కంప్లీట్ అయిపోయినా, సాధారణంగా మనం యూజ్ చేస్తున్న బ్యాటరీస్ లైఫ్ స్పాన్ వచ్చేసి మనకు నియర్ బై 4 years నుంచి 6 years వరకు ఉంటాయి. ఆ లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత ఆ బ్యాటరీని మీరు యూజ్ చేయకండి. మీరు యూజ్ చేసినట్టయితే కనుక మీకు అక్కడ బ్యాటరీ ఈజీగా రన్ అవుతుంది, ఫ్రీగా ఉంది, ఇప్పుడు రిమూవ్ చేయాల్సిన పని లేదు అని మీకు ఒకటి కనిపించినట్టయితే కనుక మీరు ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ తో మీ ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నారు అనుకోండి, అంటే హిల్ స్టేషన్స్ లో కానీ లేకపోతే ఎక్కడైనా ఫారెస్ట్ లో కానీ మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఇన్ కేస్ ఆఫ్ అక్కడ మీకు బ్యాటరీ సంబంధించిన ట్రబుల్ ఇచ్చిందంటే చాలా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి మనం ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మీరు బ్యాటరీకి సంబంధించి రెగ్యులర్ గా చెకప్ చేసుకుంటూ ఉండాల్సిన విషయం ఏంటంటే డిస్టిల్ వాటర్ చెక్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి బ్యాటరీ యొక్క లిక్విడ్స్ యాసిడ్ ఎలా ఉందని చెప్పేసి మీరు రెగ్యులర్ గా చెక్ చేసుకుంటండి. దాని గ్రావిటీ ఎంత ఉందని చెప్పేసి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ దీంతో పాటు బ్యాటరీ రిలేటెడ్ ఇంకొక చిన్న ప్రాబ్లం, అది చాలా పెద్ద సమస్యని సృష్టిస్తుంది. చిన్న ప్రాబ్లం, ఓకేనా? ఇందులో మనం చూసినట్టయితే ఆ ప్రాబ్లం ఏంటని చెప్పేసి మనకు బ్యాటరీలో 2 పోల్స్ ఉంటాయి. ప్లస్ ఒకటి, మైనస్ ఒకటి నెగిటివ్ పోల్ ఒకటి అండ్ పాజిటివ్ పోల్ ఒకటి. ఈ పోల్స్ కి మనం యూజ్ చేస్తున్న థర్మల్స్ కి మధ్యలో ఇక్కడ మనకు కార్బన్ ఫార్మ్ అయిపోతుంది. అంటే లిక్విడ్ లోపల నుంచి బయటకు అక్కడ లీకేజ్ అవడం వల్ల అది మొత్తం అక్కడ రస్ట్ అని చెప్పేసి ఏర్పడుతుంది. దాన్ని కార్బన్ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. అలా ఏర్పడ్డప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ థర్మల్ కి ఆ పోల్ కి మధ్యలో ఇది ఉంటుంది తప్ప, ఈ రస్ట్ ఉంటుంది తప్ప దానికి సరైన ఒక గ్రిప్ అని చెప్పేసి ఉండదు. అందువల్ల మీరు రెగ్యులర్ గా గమనించినట్లయితే మీకు ఈ ప్రాబ్లం అని చెప్పేసి చాలా సార్లు ఫేస్ చేసి ఉంటారు ఇందులో ఈ వీడియో చూసి చాలా మంది. అందుకోసం అని చెప్పేసి మీరు దీన్ని రఫ్ చేసుకుంటూ ఉండండి. థర్మల్ ని దీంతో పాటు కూడా పోల్ ని రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటూ ఉండండి. దీన్ని క్లీన్ చేసుకోవడానికి మనమే క్లీన్ చేసుకోవచ్చు. మీరు దీనికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. కేవలం ఒక 5 rupees మీరు ఖర్చు పెట్టుకున్నట్లయితే కనుక థర్మల్ ని మీరు క్లీన్ చేసుకోవచ్చు. దాంతో పాటు కూడా ఈ ఫోన్ ని క్లీన్ చేసుకోవడానికి మనకు ఎమ్రీ పేపర్ అని చెప్పేసి మార్కెట్ లో అవైలబిలిటీలో ఉంది. మీకు ఇక్కడ పక్కన ఇమేజ్ ఒకటి చూపిస్తున్నాను. ఈ రఫ్ పేపర్ ని కూడా యూజ్ చేసుకొని మీకు అక్కడ కార్బన్ అని చెప్పేసి మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. మరొక పాయింట్ మనం చూసినట్టయితే కనుక ఈ పాయింట్ లో ఇది ఇంకా చాలా కేర్ తీసుకోవాల్సిన విషయం. మనం ఎప్పుడైనా వెహికల్ ని మూవ్ చేసి ఎక్కడైనా మనం ట్రిప్ వెళ్ళాలనుకున్నప్పుడు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సిన సెకండ్ పాయింట్ చూసినట్లయితే రేడియేటర్ లో ఆయిల్ ఉందా లేదా, కూలెంట్ ఆయిల్ ఉందా లేదా అని చెప్పేసి మనం మస్ట్ అండ్ షుడ్ గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
కూలెంట్ ఆయిల్ మనకు మినిమం కంటే మాక్సిమం కంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. దానికి సరిపడే కూలెంట్ ఆయిల్ ని మనం అందివ్వాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ ఉంది మనం రెగ్యులర్ గా మనం చెక్ చేసుకోలేనట్లయితే కనుక ఇంజన్ డ్రై అయిపోతుంది. లోపల ఆ ఇంజన్ డ్రై అయిపోయి ఓవర్ హీట్ అయిపోయి ఇంజన్ లో ఉన్న పార్ట్స్ మొత్తం మెల్ట్ అయిపోతాయి. అంటే మనకు వాటర్ తీసుకోకపోతే మనం డీహైడ్రేషన్ కి ఎలాగైతే గురవుతామో, బట్ మనకి ఇక్కడ అంత హీట్ అని చెప్పేసి జనరేట్ అవ్వట్లేదు, బట్ ఇంజన్ లో మంట పుడుతోంది. ఈ మంటని కూల్ చేయాలంటే ఈ వాటర్ అని చెప్పేసి ఈ కూలెంట్ ఆయిల్ అని చెప్పేసి మన 100% ఉండాల్సి ఉంటుంది. ఈ కూలెంట్ ఆయిల్ అని చెప్పేసి 100% మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మీరు లాంగ్ ట్రిప్ వెళ్ళేప్పుడు కానీ ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. కింద కూలెంట్ లీకేజెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆయిల్స్ లీకేజ్ ఏమైనా ఉన్నాయా, దీనికి సంబంధించి ఇలాంటి లీకేజెస్ ఏమైనా ఉన్నట్లయితే ఇంకా ఆయిల్ రిలేటెడ్ మనకి అక్కడ ఆయిల్ సీల్స్ ఏమైనా పోయాయా, లేకపోతే ఆయిల్ ప్యాకింగ్ ఏమైనా పోయాయా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మీరు పార్క్ చేసినప్పుడు కింద ఏదైనా ఆయిల్ డ్రాప్స్ కనిపించినట్లయితే కనుక అక్కడ మీరు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అండ్ థర్డ్ పాయింట్ చూసినట్టయితే ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే, ఇంజన్ స్టార్ట్ చేయక ముందు, ఓకేనా, మనం ఎప్పుడైతే వెహికల్ ని బయటకు తీసుకెళ్ళాలి, మనం లాంగ్ ట్రిప్ కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కానీ, లేకపోతే వెహికల్ ని బయటకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ, మనం ఇంజన్ స్టార్ట్ చేయక ముందు ఇగ్నిషన్ అంటే కీ ఒక స్టెప్ మనం టర్న్ చేయంగానే అక్కడ మనకు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అంటే డాష్ బోర్డ్ లో మనకు కొన్ని సైన్స్, వార్నింగ్ సైన్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటాయి. మనం ఇంజన్ ఆన్ చేసినప్పుడు ఈ సైన్స్ మొత్తం వెళ్ళిపోయాయా లేదా, అంటే ఈ సింబల్స్ మొత్తం, వార్నింగ్ సింబల్స్ మొత్తం వెళ్ళిపోయాయా లేదా అన్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ అక్కడ ఏవైనా వార్నింగ్ సింబల్స్ మీకు కనిపిస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఆ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఈ వార్నింగ్ సింబల్స్ గురించి కూడా, ఏ వార్నింగ్ సింబల్ కి ఏం ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు ఇక్కడ ఐ బటన్ లో ప్రొవైడ్ చేస్తున్నా, అదేవిధంగా కింద డిస్క్రిప్షన్ లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నా. మీరు అక్కడి నుంచి కూడా మీరు దానికి సంబంధించిన వీడియో అని చెప్పేసి కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ వార్నింగ్ సింబల్స్ మాత్రం 100% ఇగ్నోర్ చేయొద్దు. ఈ వార్నింగ్ సింబల్ ప్రతి ఒక్కటి కూడా సెన్సార్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి. మన వెహికల్ యొక్క ఇంజిన్ లో కూడా ప్రతి ఒక్క చోట సెన్సార్స్ అని చెప్పేసి ఫిక్స్ చేయబడి ఉంటాయి. ఆ సెన్సార్స్ వచ్చేసి ఈ వార్నింగ్ సింబల్స్ అని చెప్పేసి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ వార్నింగ్ సింబల్స్ అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకూడదు అనమాట. అంటే మనం ఇంజన్ ఆన్ చేయకముందు ఇవి మొత్తం వెలుగుతాయి. ఎప్పుడైతే ఇంజన్ ఆఫ్ చేస్తామో ఇవన్నీ కూడా మనకు ఈ లైట్స్ మొత్తం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఈ వార్నింగ్ సింబల్స్ మొత్తం మనకు రిమూవ్ అయిపోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్టయితే టైర్ ప్రెషర్. మన టైర్ కి అవసరమైన దానికంటే ఎక్కువ ఫిల్ చేయకూడదు, అదేవిధంగా తక్కువ ఫిల్ చేయకూడదు. ఎక్కువ ఫిల్ చేసినా కూడా ప్రాబ్లం ఉంటుంది, అదేవిధంగా తక్కువ ఫిల్ చేసినా కూడా ప్రాబ్లం ఉంటుంది. మన టైర్స్ కి రికమెండెడ్ ఎయిర్ ప్రెషర్ ఎంతైతే మనం ఫిక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు రైట్ సైడ్ డ్రైవర్ గేట్ దగ్గర మీరు ఓపెన్ చేసినట్టయితే కనుక ఫ్రేమ్ దగ్గర మీకు ఒక స్టిక్కర్ లాంటిది కనిపిస్తుంది. ఇందులో మన ఫ్రంట్ టైర్ కి ఎంత ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది, రియర్ టైర్స్ కి మనం ఎంత ఎయిర్ ప్రెషర్ అని చెప్పేసి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి కంపెనీ రికమెండెడ్ ఎయిర్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ మనం అక్కడ ఎక్కువ ఫిల్ చేయించినప్పుడు అక్కడ మనకు వెహికల్ కి ఒక స్టెబిలిటీ అని చెప్పేసి ఉండదు. స్టెబిలిటీ లేకపోవడంతో పాటు కూడా బ్రేకింగ్ అని చెప్పేసి ప్రాపర్ గా ఉండదు. బ్రేకింగ్ ప్రాపర్ గా ఉండకపోవడంతో పాటు కూడా టైర్ అని చెప్పేసి సెంటర్ లో వేరౌట్ అయిపోతూ ఉంటుంది. అంటే టైర్ వచ్చేసి ఇలా ఉందనుకోండి, టైర్ ఇలా ఉందనుకోండి, మొత్తం ఇది మొత్తం ఇలానే మోస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ కింద కార్నర్ మొత్తం ఎక్కువగా అరిగిపోతూ ఉంటుంది, ఈ సైడ్ కార్నర్స్ అని చెప్పేసి తక్కువగా అరిగిపోతూ ఉంటాయి. టైర్ కి మధ్యలో ఎక్కువగా అరిగిపోయినప్పుడు కూడా మనకి అక్కడ థ్రెడ్స్ అని చెప్పేసి ఓపెన్ అయిపోతే ఆ టైర్ అని చెప్పేసి మనకు యూజ్లెస్. అండ్ ఇంకొక విషయం మనం చూసినట్టయితే వీల్ బ్యాలెన్సింగ్. వీల్ బ్యాలెన్సింగ్ తప్పినట్టయితే కనుక మనం వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు స్టీరింగ్ నుంచి వైబ్రేషన్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన వీల్ యొక్క బ్యాలెన్సింగ్ అని చెప్పేసి ఇక్కడ మిస్ అయిపోయింది. ఈ వీల్ బ్యాలెన్సింగ్ సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు, కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అదేవిధంగా పైన ఐ బటన్ లో కూడా ఇస్తూ ఉన్నాను. అండ్ దీంతో పాటు కూడా వీల్ అలైన్మెంట్. మీకు మీ వెహికల్ యొక్క వీల్ అలైన్మెంట్ సరిగా లేకున్నట్లయితే కనుక ఈ వీల్ అలైన్మెంట్ కోసం మీరు చెక్ చేయాల్సింది ఎలా అంటే మీ వెహికల్ యొక్క టైర్ ని ముందుగా మీరు చెక్ చేయండి. టైర్ లో ఒకవైపు ఎక్కువగా అరుగుదల ఉండి అంటే ఇంకొక వైపు తక్కువగా అరుగుదల ఉన్నట్లయితే కనుక ఇక్కడ మనకు మన వీల్ అలైన్మెంట్ అని చెప్పేసి తప్పింది అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు కూడా మనం
స్ట్రైట్ రోడ్స్ లో వెళ్తున్నప్పుడు మీకు ఎదురుగా ఏ వెహికల్స్ లేవు అని అనుకున్నప్పుడు మీరు ఒక 2-3 సెకండ్స్ అని చెప్పేసి స్టీరింగ్ వీల్ ని వదిలేసేయండి. అలాంటి సందర్భాల్లో అక్కడ ఇది కూడా మీరు చెక్ చేసింది ఎలా అంటే ఫ్లాట్ రోడ్స్ లో చెక్ చేయండి. అలాంటి రోడ్స్ లో మీరు చెక్ చేస్తే ఒకవైపు లాగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది స్టీరింగ్ వీల్, ఒకవైపు అటో ఇటు రైట్ కో లెఫ్ట్ కో లాగుతున్నట్టు అనిపించినట్లయితే కనుక అక్కడ మీ వీల్ అలైన్మెంట్ కూడా తప్పింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికోసం చెప్పేసి ఈ వీల్ అలైన్మెంట్ నేను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్, చాలా మీరు జాగ్రత్తలు అని చెప్పేసి మీరు తీసుకొని ప్రతి ఒక్కటి కూడా రెగ్యులర్ చెక్ చేసుకుంటూ ఉండాల్సిన విషయాలు. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం వచ్చేసినట్టయితే వైపర్ బ్లేడ్స్. వైపర్ బ్లేడ్స్ ఎక్కడ మనకు ప్రాపర్ గా ఉన్నాయా లేదా, ఇందులో ఏమైనా వైపర్ బ్లేడ్స్ అని చెప్పేసి కట్ అయిపోయా, లేకపోతే ఇందులో ఏమైనా డ్యామేజ్ ఉందా, లేకపోతే ఈ బ్లేడ్ సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అని చెప్పేసి కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ మనం ఎప్పుడైనా మనం కంటిన్యూస్ గా వెళ్తూ ఉంటాం, నైట్ టైం మనకు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ వైపర్ బ్లేడ్స్ అరిగిపోవడం వల్ల గానీ లేకపోతే అక్కడ సరిగ్గా పని చేయకపోవడం వల్ల గానీ వాతావరణంలో మార్పు వచ్చేసి వర్షం వచ్చింది అనుకోండి, నైట్ టైం డ్రైవింగ్ చేసేప్పుడు ఎస్పెషల్లీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ముందు వచ్చే లైట్స్ యొక్క రిఫ్లెక్షన్ అని చెప్పేసి ఎక్కువగా ఉంటుంది. అందుకోసం చెప్పేసి వైపర్ బ్లేడ్స్ ను కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు. వైపర్ బ్లేడ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలన్న వీడియో కూడా నేను ఆల్రెడీ చేస్తున్నాను. వీటన్నింటి కూడా ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. కార్ మెయింటెనెన్స్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ మీకు క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్ లో ఈ వీడియోస్ మొత్తం అన్ని కూడా మీరు అక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇందులో మనకు ఫ్యూజెస్ ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా, మీరు వెహికల్ ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు మీ వెహికల్ ని మీరు ఎక్కడైనా ట్రిప్ వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. హార్న్ సరిగా పనిచేస్తుందా లేదా, లేకపోతే లైట్స్ పడుతున్నాయా లేదా, ఇండికేటర్స్ పడుతున్నాయా లేదా, ప్రతి ఒక్కటి కూడా మీరు చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ మీకు అక్కడ ఫ్యూజ్ అక్కడ బర్న్ అయిపోయింది, లేకపోతే అక్కడ ఫ్యూజ్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి మీకు అనిపించినట్లయితే, మీకు అర్థం కాకపోతే మీకు ఇక్కడ ఫ్యూజ్ బర్న్ అయిపోతే మీకు ఎలా ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఒక ఇమేజ్ లో చూపిస్తున్నాను. ప్రాపర్ గా ఉన్న ఫ్యూజ్ ఎలా ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఇక్కడ ఇమేజ్ లో చూస్తున్నాను. అండ్ దీంతో పాటు కూడా స్పేర్ ఫ్యూజెస్ ఉన్నాయా లేదా, అక్కడ మనం రీప్లేస్ చేయడానికి ఇన్ కేస్ ఆఫ్ అక్కడ రిలేస్ గానీ లేకపోతే అక్కడ స్పేర్ ఫ్యూజెస్ గానీ పోయినట్లయితే కనుక ఈ ఫ్యూజెస్ ని మనం అక్కడ రీప్లేస్ చేసుకోవడానికి కొన్ని దాంతో పాటు కూడా స్పేర్ ఫ్యూజెస్ అని చెప్పేసి మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇక్కడ మనకు ఇంజన్ దగ్గర ఒకటి ఉంటుంది, అదేవిధంగా డ్రైవర్ సైడ్ మన ఫుట్ కంట్రోల్స్ పైన ఇంకొక ఫ్యూజ్ బాక్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ గురించి మనం చూసినట్లయితే బ్రేక్ ప్యాడ్స్. బ్రేక్ ప్యాడ్స్ వేరౌట్ అయినాయా లేదా అని చెప్పేసి మనం చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు. మన వీల్ ని రిమూవ్ చేసిన తర్వాత బ్రేక్ ప్యాడ్స్ అని చెప్పి ఇవి మనకు డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. మనం చెక్ చేసుకోగలిగినవి అంటే మనం ఏవైతే మనం చెక్ చేసుకోగలమో, మెకానిక్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఏవైతే చెక్ చేసుకోగలమో ఆ విషయాలు మాత్రం మీకు చెక్ చేసి చెప్తూ ఉన్నాను. ఈ బ్రేక్ ప్యాడ్స్ వేరౌట్ అయిపోయినట్లయితే కనుక ఇక్కడ కూడా మనకు ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఎక్కువగా వస్తూ ఉంటాయి. బ్రేక్ ప్యాడ్స్ మీకు వేరౌట్ అయిపోయా లేదని చెప్పేసి మీకు చూడడానికి మీ వీల్ ఏదైతే ఉందో దాన్ని మీరు వీల్ ని రిమూవ్ చేసిన తర్వాత మీకు అక్కడ బ్రేక్ ప్యాడ్ గ్యాప్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ లో విధంగా మీకు అక్కడ బ్రేక్ ప్యాడ్ సరిగా ఉందా లేదా, ఇందులో మనకు ఒక మెటల్ పార్ట్ ఉంటుంది. మెటల్ పార్ట్ తో పాటు ఈ డిస్క్ బ్రేక్ అంటు పెట్టుకొని మధ్యలో మీకు గ్రే కలర్ లో కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గ్రే కలర్ అని చెప్పేసి ఎంత ఉంది, ఈ గ్యాప్ అని చెప్పేసి అక్కడ కంప్లీట్ గా మెటల్ పార్ట్ వరకు వచ్చింది అన్నట్లయితే కనుక ఇక్కడ మనకు కంప్లీట్ గా బ్రేక్ ప్యాడ్స్ వేరౌట్ అయిపోయింటాయి. అక్కడ మన బ్రేక్స్ అని చెప్పేసి ప్రాపర్ గా వర్క్ అవ్వవు. ఇన్ కేస్ ఆఫ్ ఒకవైపు ఎక్కువ గారిపోయి ఇంకొక వైపు తక్కువ గారిపోయి అనుకోండి, వెహికల్ మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు ఒకవైపు లాగుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి మనం ఎక్కువగా ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్ గా చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఫ్రెండ్స్. మనం ఇంట్లోనే ఈ వీక్లీ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఈజీగా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కడ మనం టెక్నీషియన్ దగ్గరికి మన వెహికల్ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఎంత మాత్రం కూడా లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందాలనుకున్నట్లయితే కనుక ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాంతో పాటు పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతా కీ జై.